అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీకి ఈరోజు పండగ రోజు. మామూలు పండగ కాదు, పూర్తిగా సక్సెస్ఫుల్ ఫెస్టివల్ అన్నమాట. వాళ్ళు బహుశా ఈ దేశంలో జనసేన పార్టీ ఉన్నంత సంతోషంగా ఏ పార్టీ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఓడి గెలిచారు. ఓడి గెలిచిన వాళ్ళకి ఎప్పుడైనా సరే లోతు తెలుస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో వాడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే వ్యూహం సిద్ధమవుద్దన్నమాట. సో అందుకే ఈ జనసేన పార్టీ చాలా ప్రత్యేకం. వాళ్ళు మొదటి నుంచి గెలుపు చూస్తే గెలుపుల్లోనే ఉంటే వేరే విషయం, భవిష్యత్తులో ఎక్కడో దగ్గర పడతారో అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఓడిపోయారు, ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ రుచి చూశారు. కాబట్టి ఆ సక్సెస్ రుచి మహా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఓడిపోయిన తర్వాత గెలిచారు కాబట్టి దాని ఆస్వాదన, దాని కష్టం తెలుసు, ఆ విజయం వెనుక ఉన్న కష్టం తెలుసు. సో దాన్ని ఈరోజు ఉత్సవంగా చేసుకోవడానికి లక్షలాది మందితో నిర్వహిస్తున్నారు ఈరోజు సభ. అందుకే దానికి జయకేతనం అనే పేరు కూడా పెట్టారు. సో ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ పార్టీ పుట్టుకే ఒక విప్లవం. సో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు ప్రతిరూపంగా జనసేన పార్టీ వచ్చింది. నిజానికి కాలానికి అనుగుణంగా, రాజకీయాలకు అనుగుణంగా, ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా పార్టీలో కొన్ని సిద్ధాంతాలు, ఆశయాలు మారే. పవన్ కళ్యాణ్ గారు మొదట్లో చెగువేరా సిద్ధాంతాలు, చెగువేరా ఆశయాలు, ఆ తర్వాత కులాలకు సంబంధం లేని రాజకీయము అనేటట్టు చెప్పుకొచ్చారు. కానీ కాలక్రమేణా ఆయన కూడా మారాల్సి వచ్చింది, తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆలోచన తీరుకు తగ్గట్టు కమర్షియల్ పాలిటిక్స్లోకి రావాల్సి వచ్చింది, తప్పలేదు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో కుల ప్రస్తావన ఉంటుంది, కులాలకు సంబంధించిన రాజకీయం చేస్తున్నారు, చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ప్లస్ మతానికి సంబంధించిన రాజకీయం చేస్తున్నారు, సనాతన ధర్మం అంటున్నారు, హైందవ ధర్మం అంటున్నారు. సరే ఏం చేసినా సరే ఆయన తన పార్టీ భవిష్యత్తు కోసమే అనేది మర్చిపోకూడదు. సో పార్టీకి ఒక స్టాండ్ ఉండాలి, ఆ స్టాండ్ తీసుకున్నారు. గతంలో కులాలకు మతాలకు సంబంధం లేని రాజకీయం అనేది పక్కన పెట్టారు. ఇది ఒక రకంగా జనసేన పార్టీ సక్సెస్ ఫార్ములా. ఆ పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తన కెరీర్లోనే పీక్స్లో ఉన్నారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టారు, కానీ 2014 ఎన్నికల్లో పోటీ చేయలే. ఎందుకంటే ఆయనకు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం వాటిని దగ్గరుండి చూశాడు ఆయన. కాబట్టి 2014లో పోటీ చేస్తే ఎదురు దెబ్బ తినేస్తాం అని జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వెళ్ళి టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చి ఆ ప్రభుత్వం రావడంలో తన పాత్ర ఉండేలా చూసుకున్నాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ అదే తన తొలి పార్టీ ఆవిర్భావం తర్వాత అదే ప్రత్యక్ష ఎన్నిక కాబట్టి దెబ్బతిన్నారు. కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు ప్లస్ డబ్బులు లేకపోవడం అన్ని రకాలుగా దెబ్బతిన్నారు. సో 2024లో మాత్రం అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకొని పూర్తిగా ఎన్నికల రంగంలోకి వెళ్ళి కంప్లీట్ స్ట్రైక్ రేట్ 100% ఎక్కడ పోటీ చేస్తే అన్నీ గెలిచారు, విత్ భారీ మెజార్టీలతో గెలిచారు. కాబట్టి ఆ పార్టీ 100% ఇటువంటి ఉత్సవాలు చేసుకునే అర్హత ఉన్న పార్టీ. ఆ పార్టీ కార్యకర్తల బలం, జనసేన పార్టీ ఓట్ బ్యాంకు, జనసేన పార్టీ కోసం సోషల్ మీడియాలోను, ఫ్రంట్ ఎండ్లోను, బ్యాక్ ఎండ్లోను పనిచేసిన లక్షలాది మందికి ఈరోజు పండగ రోజు అన్నమాట. సో అందుకు అంతకుముందు ఇప్పటంలో జరిగిన సభలో కావచ్చు అండ్ మచిలీపట్నంలో జరిగిన సభలో కావచ్చు ఒక పోరాట స్ఫూర్తిని రగిల్చారు. సో ఇప్పుడు ఈ సభలో ఉత్సవం చేసుకుంటారు. అలాగే పార్టీకి సంబంధించి ఒక వ్యూహాన్ని, ఒక స్టాండ్ని, భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. జనసేన పార్టీ ఇప్పుడు పీక్స్లో ఉంది. 21 పోటీ చేసి 21 గెలిచారు, 2 ఎంపీలు పోటీ చేసి 2 గెలిచారు. కానీ ఆ పార్టీ స్థాయి అదే కాదు కదా. ఒకవేళ పొత్తులోనే ఉంటాము అంటున్నారు, నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పొత్తులోనే వెళ్తాము అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అదే స్టాండ్తో ఉన్నారు, చంద్రబాబు గారు అదే స్టాండ్తో ఉన్నారు. సో అలాంటప్పుడు ఈ 21 సీట్లకే పరిమితం కాకూడదు. ఒకవేళ 175 నియోజకవర్గాలే ఉంటే, నియోజకవర్గాలు పునర్విభజన జరగకపోయినా కనీసం జనసేన పార్టీ 50-60 స్థానాలు అడిగే అవకాశం ఉంది వచ్చే ఎన్నికలకు. ఒకవేళ నియోజకవర్గాలు పునర్విభజన జరిగి 225 అసెంబ్లీ స్థానాలు అయితే అప్పుడు జనసేన పార్టీ 70కి పైగా స్థానాలు అడిగినా ఆశ్చర్యపోక్కర్లా. అంటే ఆ పార్టీ మరింత సంఖ్య పెంచుకోవాలి. సో అందుకు దానికి తగ్గ వనరులు సిద్ధం చేసుకోవాలి, దానికి తగ్గ నాయకత్వాన్ని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే జనసేన పార్టీ బలం అనేది పర్టికులర్గా కొన్ని ప్రాంతాలకో, కొన్ని జిల్లాలకో మాత్రం ఇప్పుడు పరిమితం. అలా అపరిమితంగా బలాన్ని పెంపొందించుకోవాలంటే అపరిమితంగా క్యాడర్ నాయకత్వం తయారవ్వాలి. అలా తయారవ్వాలంటే జనసేన పార్టీ కాస్త వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాలు కావచ్చు అండ్ రాయలసీమ జిల్లాలు కావచ్చు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కావచ్చు కొత్త నాయకత్వం కావాలి. ప్లస్ నియోజకవర్గాల వారీగా బాధ్యులు తయారవ్వాలి. సో దానికోసమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ అండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పనికొస్తారో వాళ్ళని జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారు. చేర్చుకొని వాళ్ళకి బ్యాక్ ఎండ్లో కొన్ని వర్క్స్ అప్పగిస్తున్నారు.
ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన ద్వారా ఇంకా కొంతమందిని జనసేన పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా బలమైన నాయకుల్ని ప్రస్తుతానికి జనసేన పార్టీలో చేర్చుకునే సంప్రదింపులు జరుగుతున్నాయి. అంటే అక్కడ ఆ జిల్లాల్లో పనికొస్తారు, జిల్లా స్థాయిలో లీడ్ చేస్తారు అనుకునే వాళ్ళని. అలాగే గ్రౌండ్ లెవెల్లో కూడా క్యాడర్ చెక్కు చెదరకుండా కమ్యూనిటీ పరంగా ఒక సెంటిమెంట్ తీసుకొస్తూనే ఇతర వర్గాలకు దూరం అవ్వని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి ముఖ చిత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, రెడ్డి సామాజిక వర్గానికి ముఖ చిత్రం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు సామాజిక వర్గాల కంటే అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్న కాపు సామాజిక వర్గానికి ఏదో ఒక రాజకీయ ముఖ చిత్రం ఉండాలి కదా, అదే జనసేన పార్టీ. ఆయనే పవన్ కళ్యాణ్ గారు, అందులో ఏమాత్రం సంకోచం లేదు. సో రెడ్డి ప్లస్ కమ్మ ఈ రెండు సామాజిక వర్గాలు కలిపితే కాపు సామాజిక వర్గం ఇంతకన్నా ఎక్కువే ఉంటాయి తప్ప తక్కువ ఉండవు. సో అది కాపు సామాజిక వర్గం. నిజానికి వాళ్ళందరూ కలిస్తే ఐక్యంగా ఉంటే పూర్తిగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కాపు ప్లస్ బీసీ కాంబినేషన్లో శాశ్వతంగా వాళ్ళ అధికారంలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మన రాష్ట్రంలో కులాల ఫార్ములాలు, కులాల రాజకీయాలు ఏమంత ఈజీగా అర్థం కావు. ఒకసారి ఆ పార్టీకి మద్దతు ఇస్తారు, మరోసారి మరో పార్టీకి మద్దతు ఇస్తారు. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు కులపరమైన రాజకీయం చేస్తూనే మరోవైపు ఇతర కులాలను దూరం చేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అయితే మాత్రం కులంలో ఎదగడం, కులం ఒక ఆల్టర్నేటివ్గా చూపించడం, ఆ రెండు కులాల కంటే మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి మనదే ఈ రాష్ట్రం అనే ఒక సంకేతాలు పంపించడం, నెక్స్ట్ తనతో కలిసి వచ్చే ఓట్ బ్యాంకు, తనతో కలిసి వచ్చే కొంత ఇతర సామాజిక వర్గాలను కూడా దగ్గర చేసుకోవడం. ఇలా కొంచెం కాస్త లక్ష్యాలు, సుదీర్ఘమైన లక్ష్యాలు, భిన్నమైన వ్యూహాలతోనే వెళ్తున్నారు. ఒకటి మాత్రం నిజం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా, చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా తనకు అవసరమైన వాటిల్లో అన్నిటిలో వేలు పెడుతున్నారు. సో ఆయన వేస్తున్న ప్రతి అడుగు కూడా రాజకీయ లక్ష్యం కనిపిస్తోంది దానిలో. అది వివాదాస్పదం అవ్వకపోని దానిలో ఒక ఖచ్చితమైన రాజకీయ లక్ష్యం అయితే కనిపిస్తోంది. అది వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనేది. అంతెందుకండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల్లో అది పాజిటివ్ అవని, నెగిటివ్ అవని, అందులో ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియా కేసులు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇంత సీరియస్గా ప్రభుత్వం వ్యవహరించడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు కదా. ఆయన మంత్రివర్గ సమావేశంలో గట్టిగా ప్రశ్నించడంతో ప్రభుత్వంలో కథలకు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిలో కథలకు వచ్చింది, పోలీసులకు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ అరెస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా ఇది కాదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారిని, ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఆయన దారుణంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు జైల్లో ఉన్నారు. రేపు పొద్దున్న దువ్వాడ శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోకర్లా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు తన పరిపాలన, తన లక్ష్యం ఇవంతా నిర్దేశిస్తూనే మరోవైపు తన రాజకీయ శత్రువుల్ని చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా, చట్టపరంగా ఎదుర్కొంటున్నారనమాట. సో అందుకే నేనైతే మాత్రం జనసేన పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తుందనే, ఖచ్చితమైన లక్ష్యాలతో వెళ్తున్నారనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.